వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రకాశం జిల్లా మహిళలు కన్నెర్ర చేస్తున్నారు. ధరలు పెరిగితే బతికేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పెంచిన ధరలు తగ్గించాలని కోరుతున్న ప్రజలతో ఐ న్యూస్ ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వినియోగానికి ఉపయోగించే గ్యాస్ ధరలను పెంచుతూ మహిళలకు మరోసారి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో పాటు పెరిగిన విద్యుత్ బిల్లులతో కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు తాజాగా పెంచిన గ్యాస్ ధరలు మరింత ఆర్థిక భారాన్ని మోపనున్నాయి. అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని 7.5 లక్షల మంది వినియోగదారులపై దీని ప్రభావం చూపించనుంది. ప్రస్తుతం ఒంగోలులో 848 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉండగా పెరిగిన ధరతోటి 898 రూపాయలకి ఈ ధర పెరగనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళలు ఉన్నారు. సార్, మేడం, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై మహిళలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతూ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ధరలు తగ్గిస్తానని చెప్పేసి దేశ ప్రజలకి హామీ ఇచ్చింది. ఆ హామీని మరిచి ఈరోజు ప్రజలపైన పదే పదే భారాలు వేయడానికి పూనుకుంటా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు గృహ వినియోగాలకు ఉపయోగించేటువంటి సిలిండర్ మీద 50 రూపాయలు పెంచారు. ఏదైతే మోడీ అధికారంలోకి వచ్చే నాటికి 450 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఈరోజు అమాంతం 900కి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు సంపన్నులకు వరాలు ప్రకటిస్తూ సామాన్య మధ్య తరగతులు ఉపయోగించే వాటి మీద ఈరోజు పదే పదే పెంచుతూ భారాలు వేయటం ప్రజలందరూ కూడా నిరసిస్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ గ్యాస్ వినియోగం చేసే వాళ్ళు మళ్ళా పాతకాలం నాటి ఆ కట్టెల పొయ్యికి వెళ్లేటువంటి పరిస్థితి మహిళలకు దాపురిస్తా ఉందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. వెంటనే ఈ పెంచినటువంటి గ్యాస్ ధరను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము హైదరాబాద్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే ఓవైపు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, దీంతో పాటు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఈ ప్రజానీకంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? ఎన్నికల్లో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా ప్రజల మీద భారాలు వేయము, పెంచిన ధరలను తగ్గిస్తామని చెప్పని వాళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చారు. 9 నెలలు గడుస్తూ ఉంది. ఈ 9 నెలల కాలంలో భారాలు వేసుకుంటూ పోతా ఉన్నారు. కేంద్రంలో వాళ్ళు, రాష్ట్రంలో వాళ్ళు పోటీపడి పెంచుతూ ఉన్నారు. నిన్నటికి నిన్న సిలిండర్ ధర ఒక్కసారిగా 50 రూపాయలు పెంచారు. ఈ 50 రూపాయలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రం ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీల పెంపుదలను చూసాం మనం. విద్యుత్ ఛార్జీలు ఇంతకు ముందు వచ్చేదానికి ఇప్పుడు డబుల్ వస్తూ ఉన్నాయి. అటు విద్యుత్ ఛార్జీలు, ఇటు సిలిండర్లు, వాటికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజానీకం బ్రతకలేనటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. ఒకవైపు అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిపోతూ ఉంటే మన దేశంలో మాత్రం వాటిని పెంచుకుంటూ పోవటం అనేది ఇది ఈ పాలకులు ఎవరి పక్షం వహిస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. గ్యాస్ సిలిండర్ల ధర పెంచినటువంటి దాన్ని మనం చూస్తే దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కంటే కూడా దాన్ని పంపిణీ చేసేటువంటి కార్పొరేట్ కంపెనీలకు లాభం కల్పిస్తూ ఉంది. అంటే కంపెనీల ప్రయోజనాలు కాపాడటం తప్ప ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా కేంద్ర రాష్ట్ర పాలకులు లేరనేది స్పష్టం అవుతా ఉంది. అయితే పెరిగిన గ్యాస్ ధరలు మాత్రం మహిళలపై ఆర్థిక భారాన్ని మోపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదైతే తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి ఇటు మహిళలు కోరుతున్నారు. మరోవైపు ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో పాటు కూరగాయల ధరలు, విద్యుత్ ఛార్జీలతోటి మహిళలు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వరుసగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం మాత్రం ఇటు మహిళలకు మాత్రం మరింత భారాన్ని మోపుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.